చూడండి ఫ్రెండ్స్, నేను జియో మీద కోపంతో బిఎస్ఎన్ఎల్ తీశాను. బిఎస్ఎన్ఎల్ తీసినప్పటి నుండి నాకు టార్చర్ స్టార్ట్ అయింది. అదే నెట్ బటన్ మనం నొక్కంగానే జియో అనేది టక్కన ఆన్ అవుతుంది. అదనేది ఆన్ అవ్వడం లేదు, నెట్ చూపించడం లేదు, నెట్టే రాదు సామాన్యంగా. నేను కొట్టి ఆఫ్ చేసి చాలా సార్లు ప్రయత్నిస్తే మళ్ళా నెట్వర్క్ సెట్టింగ్స్లో పోయేసి సెర్చ్ చేసి 3G 4G 3G పెట్టాను నేను కంటిన్యూగా. అప్పటికి ఏరా అంటే రాదు. మళ్ళీ ఒకసారి 4G కనెక్ట్ చేసి మళ్ళీ 3G కనెక్ట్ చేసి మళ్ళీ ఓపిక్గా కనెక్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అట్టా చూడండి, వచ్చాను సెట్టింగ్స్లోకి. చూడండి 3Gలోనే ఉంది. మళ్ళీ 3G నుండి 3Gకే పెట్టాను. మళ్ళీ రాలా అప్పటికి నెట్. 3G నుండి 4Gకి పెట్టాను. 4G నుండి మళ్ళీ 3G మళ్ళీ ఏమైనా వస్తుందని 3G కనెక్ట్ చేస్తాను. చూడండి కింద చాయిస్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ అని చూడండి, బిఎస్ఎన్ఎల్ మొబైల్ అని. ఫైవ్ జీ అది ఆటోమేటిక్ ఉందన్నమాట. 5G 4G 3G ఏది ఉంటే అది ఎత్తుకుంటుంది. అప్పటికి ఏది పెట్టినా రాలేదు, 3Gకే కంటిన్యూ పెట్టున్నా. మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే ఇది పరిస్థితి, మళ్ళీ 3Gకి వచ్చాను. చూడండి ఆట నుంచి 4G 3G పెట్టాను. అది పెట్టినా నెట్ రావడం లేదు. ఒకసారి నెట్వర్క్ మళ్ళీ చాయిస్ నెట్వర్క్లో పోయేసి మళ్ళీ సెలెక్ట్ చేసి 3G అని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది ఓపిక్గా. అది జియోలో ఏంటంటే నాకు 5G అన్లిమిటెడ్ వాడేసి ఈ 3G అనేది నెట్ రావడం లేదంటే ఇదొక టార్చర్ అయిపోయింది. అదే జియో పెట్టానంటే టక అయిపోతూ ఉంది. నా దగ్గర 2 ఉన్నాయి జియోలో. దాన్ని ఏం చేయాలంటే ఒకటి బిఎస్ఎన్ఎల్ చేసినాను, ఒకటి జియో పెట్టుకున్నాను అట్టే. అప్పటికి జియో మాత్రం అటు అనగానే ఫస్ట్ టైం అయిపోతా ఉంది. అంటే జియో ట్రూ 5G అని ఉంది, 5G మొబైల్ నాది. ఎంత చేసినా కానీ నెట్ అనేది రావడం లేదు. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్ అవుతా నాకు బిఎస్ఎన్ఎల్ తీసేసి. వీళ్ళు ఏం నెట్వర్క్ పెడుతున్నారో, ఏం చేస్తున్నారో. ఇన్ని లక్షల మంది వస్తూ ఉండారే కస్టమర్లు వచ్చినప్పుడు మనం వాళ్ళకి కరెక్ట్గా నెట్వర్క్ ఇవ్వాలి. మనం వాళ్ళకి నెట్వర్క్ ఇచ్చినామంటే వాళ్ళ కస్టమర్ మనకు సంతృప్తి పడి మనకి ఇంకొక 4 కస్టమర్లు తెస్తారనేసి ఒక ఇది అనేది ఉండాలి. వాళ్ళేరంటే అస్సలు ఇదిలే మొదటి నుండి. అందుకే బిఎస్ఎన్ఎల్ ఎవరు పట్టించుకుంటారంటే దీనివల్లే మెయిన్. గవర్నమెంట్ ఎవరు పట్టించుకోరు దీన్ని. తీసుకున్న కస్టమర్లు ఏంటంటే టార్చర్ ఉంటుంది. జియో వాడిన వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తీసుకున్నా అంటే ఆ నెట్వర్క్ ఇష్యూలు అది ఇది పడి చావాల్సింది. మన ఫ్రీ జియో నెట్ వాడి మనం యూట్యూబ్లో అవి ఇవి డౌన్లోడింగ్ వాడి అలవాటు అయిపోయింది. ఈ బిఎస్ఎన్ఎల్కి వచ్చే కొందుకు ఏమంటే ఇది డౌన్లోడింగ్ అవ్వదు, ఇది నెట్ రాదు, ఏది రాదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతా ఇంత టార్చర్ అవ్వడం లేదు. ఎన్నిసార్లు కొట్టి ఆఫ్ చేస్తున్నాను చూడండి ఒక వీడియోకి. ఆ జియో అంటే నాకు తక్కువ డేటా ఉందన్నమాట. నాకు 84 డేస్కి 479 వేసాను. అది 84 డేస్కి వచ్చి 6GB ఓన్లీ. అందుకని ఇది 2GB వస్తుంది డైలీ అనేసి పెట్టాను. జియో ఆన్ చేసి పెట్టాను. జియో ఆన్ చేసి పెడితే వచ్చింది. కనెక్టింగ్ వచ్చింది, ఎత్తుకొని జియో ఇది. జియో డేటానే పనిచేస్తాను. వాడు రేటు పెంచాడు ఒకటి తప్ప. చూడండి ఇప్పుడు ఆఫ్ చేయను చూడండి జియో నెట్. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి వచ్చి పెడతాను చూడండి. ఏం రాదు.